కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరాన్ని అందరూ కూడా ఆహ్వానించారు. అమ్మరాన్నంటే విధంగా సంబరాలు జరుపుకుంటూ ఇక ఈ రోజు ఉదయం నుంచే కూడా ప్రముఖ ఆలయాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. మా ప్రతినిధి నుమాన్ అక్కడున్న సందడిని వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అక్కడున్న సందడి ఏంటి? ఏమైనా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే ఇటు ప్రముఖ ఆలయాలతో పాటు ఇటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కానివ్వండి, బిర్లా టెంపుల్ కానివ్వండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కానివ్వండి, ఇదంతా కూడా కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఇటు ఏదైతే ఆలయాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం మనము ఏదైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. సో పెద్దమ్మ తల్లి ఆలయంలో కూడా దర్శనానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు కూడా ఇటు ఏదైతే ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది అంతా కూడా వారికి మంచి జరగాలని దర్శించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాము భక్తుల తాకిడి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనగానే సో కేవలం ఇటు హైదరాబాద్ నగరవాసులనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇటు మేడ్చల్ కానివ్వండి, రంగారెడ్డి కానివ్వండి, సంగారెడ్డి, ఇటు సిటీ అవుట్స్కట్స్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావడం అనేది ఒక ఆనవాయితీ చెప్పవచ్చు. ప్రతి ఏడాది కూడా ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు ఈ ఒక్కరోజే 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. సో వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇప్పటికే ఆలయ నిర్వాహకులు కూడా పూర్తిగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో అమ్మవారి సంబంధించినటువంటి ఏదైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వీఐపీలు, వీవీఐపీలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్స్, బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా ఈ ఇయర్ తమకంతా కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే ఆలయాలకు తరలి వస్తున్నారు. అందులో భాగంగానే ఇటు జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దాంతోపాటు ఇటు బిర్లా టెంపుల్ కానివ్వండి, అదేవిధంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ కానివ్వండి, హిమాయత్నగర్ టీటీడీ ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ ఏడాది పూర్తిగా ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా అంటే నిన్న రాత్రి వరకు పూర్తిగా ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్లో మునిగిపోయినటువంటి నగరవాసులు ఉదయాన్నే మాత్రము ఇటు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున కూడా ఇటు ఆలయాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. అంతా కూడా సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇటు ఆలయాల దగ్గర నెలకొన్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా వచ్చేసి ఏదైతే ఇటు అమ్మవారికి ఏదైతే దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. సో దర్శించుకున్నారంటే అమ్మవారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా చేసుకున్నారా? ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్ వేడుకలు? ఫ్యామిలీతో పాటు వచ్చారు. అంటే చూడొచ్చు అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆలయం దగ్గర కూడా అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రద్దీ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇసుకేస్తే రానంత భక్తజన సందోహంతో అంతా కూడా ఇటంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడి వాతావరణం అయితే ఇటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర అయితే నెలకొన్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఇటు సిటీలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు అన్ని చోట్ల కూడా ఇటు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఇటు కొత్త ఏడాది, కొత్త సంవత్సరం నాడు ఏదైతే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలతో మొత్తం కూడా ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా అంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం. మరోవైపు మనం చూడొచ్చు ఆలయాన్ని కూడా పూర్తిగా సుందరంగా, కలర్ఫుల్గా కూడా తీర్చిదిద్దినటువంటి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు లైటింగ్స్ కానివ్వండి, ఇటు ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకోవచ్చు మనము ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర
అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ ఒక్కరోజు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీవీఐపీలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటటువంటి వారికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఎక్కడికైనా బ్యారికేడ్ లైన్స్ ఏర్పాటు చేశారు. బయట పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ చోట్ల కూడా అంతా కూడా ఒక ఆధ్యాత్మిక క్షోభ అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్ లో చూస్తున్నాము. అంతా కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర అంతా కూడా ఒక కలర్ఫుల్ గా అంతా కూడా సర్వంగా శుద్ధంగా ముస్తాబు చేసినటువంటి ఆ దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎలా జరుపుకున్నారండి న్యూ ఇయర్ వేడుకలు? ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారు. ఫ్యామిలీతో పాటు దర్శనం చేసుకున్నారండి? తీసుకున్నాం సార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగున్నాయండి. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుందండి. జనవరి 1st రోజున అమ్మవారిని దర్శించుకుని ఈ మేనేజ్మెంట్ వారు ఎంత ఫ్రీగా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. మేనేజ్మెంట్ బాగుందండి. మేనేజ్మెంట్ చాలా థ్యాంక్స్ చెప్పొచ్చండి. చూడొచ్చు. మొత్తం కూడా భక్తులతో అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఇటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున ఇటు భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. కాబట్టి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు మొత్తం కూడా అంతా కూడా కలర్ఫుల్గా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం డెకరేషన్ కూడా చూడొచ్చు. ఇటు లైటింగ్స్ కానివ్వండి, పూల తోరణాలతో అంతా కూడా ఇటు ఆలయాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఈరోజు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో అక్కడ కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. భక్తులు దర్శనానికి కూడా అమ్మవారి దర్శనానికి కూడా ఇక్కడ ఇటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూడొచ్చు. ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు అన్ని చోట్ల కూడా నూతన సంవత్సరం సందర్భంగా పూర్తిగా ఆధ్యాత్మిక క్షోభ సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పటివరకు చూసాము. ఇటు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర మాత్రం భక్తులకు అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.